దేశం లోపల ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం, కమ్యూనిజం అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమేష్ శుక్లా. నెల్లూరులో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, పోలీసుల విరోచిత పోరాటాల కారణంగానే దేశంలో స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఉండగలమని అన్నారు. దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడటం మనందరి కర్తవ్యంగా భావించాలని, అదే వారి పట్ల మనం చూపగల అత్యున్నత నివాళి అని తెలిపారు. 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. మన నెల్లూరు జిల్లాలో కూడా 8 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు సమాజంలో ధైర్యం, సేవాభావం, నిబంధనలకు ప్రతీకం. వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి. పట్ల మనం చూపగలిగే అత్యంత నివాళి. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళులు అర్పించుదాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ మాట్లాడుతూ, అంతర్గతంగా దేశం లోపల ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటానికి పోలీసులు రేయింబవళ్లు విధి నిర్వహణలో కష్టపడుతున్నారని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని విధాల అమరవీరుల కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము. అక్టోబర్ 21, 1959లో లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి కోసం వారికి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికని ఎవ్రీ అక్టోబర్ 21 మనం ఈ పోలీస్ కమెమరేషన్ డే చేసుకుంటాము. మన దేశం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు. దేశం బార్డర్లో, దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము. వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు. మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి. సో వాళ్ళందరికీ ఆశ్రయ నివాళి ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి, కమ్యూనలిజంకి, ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. అమరవీరుల దినోత్సవంలో భాగంగా అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించగా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించి అమర పోలీస్ వీరులకు జోహార్లు అంటూ స్లోగన్స్ ఇస్తూ నినాదాలు చేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హ్యుమానిటీ కార్పస్ ఫండ్ చెక్కులతో పాటు ప్రత్యేకంగా మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, రూరల్, కావలి, ఆత్మకూరు, మహిళా పోలీస్ స్టేషన్ ఏఆర్, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏవో, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇతర పోలీస్ అధికారులు, డిపిఓ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.